వ్యాప్తంగా కనిపించిన బీసీ బంద్ ప్రభావం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘాలు శనివారం చేపట్టిన తెలంగాణ బంద్ అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. బంద్లో రాష్ట్ర మంత్రులతో పాటు టీపీసీసీ చీఫ్ సైతం పాల్గొన్నారు. అయితే బంద్ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సజావుగా సాగింది. ప్రభుత్వ పథకాలకు బాలాధార్ తప్పనిసరి. దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ తప్పనిసరి చేయబడింది. ఇప్పుడు 5 ఏళ్లలోపు పిల్లల కోసం బాలాధార్ అందుబాటులోకి వచ్చింది. ఈ కార్డు పిల్లలకు 5 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత దానిని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఫారం పూరించాలి. చిన్నారి డాక్యుమెంట్లతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరి తమ బయోమెట్రిక్ వివరాలను అందించాలి. 60 నుంచి 90 రోజుల్లో బాలాధార్ కార్డు జారీ చేయబడుతుంది. మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు చేరుకుంది. హోంమంత్రి అమిత్ షా. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ ఫలితంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు చేరుకుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు హతం కావడం, పలువురు కేంద్ర కమిటీ సభ్యులు మరణించడంతో పాటు మావోయిస్టు అగ్రనేత మల్లజోలో వేణుగోపాలరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్నతో సహా మొత్తం 208 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. బంగారం నిల్వలో ఇండియా రికార్డ్. భారతదేశపు బంగారం నిల్వల విలువ మొదటిసారి 100 బిలియన్ మైలురాయిని అధిగమించింది. మొత్తంగా 102 బిలియన్లు దాటినట్లు ఆర్బీఐ డేటా పేర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇదెంతగానో బలం చేకూర్చుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 14.7%కి చేరింది.